సో న్యూ చాప్టర్ ఏంటి రేషియో ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్ అంటే ఏం లేదు. ఫస్ట్ రేషియో ఎనీ టూ నెంబర్స్ ఆర్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై బి. దెన్ ఇట్స్ ఎ రేషియో. దెన్ ఇట్స్ ఎ రేషియో. సో, రేషియో బేసికల్లీ ఎందుకు యూజ్ చేస్తార్రా అంటే, జస్ట్ టు కంపేర్ 2 క్వాంటిటీస్. ఏవైనా ఒక 2 క్వాంటిటీస్‌ని గాని, 3 క్వాంటిటీస్‌ని గాని కంపేర్ చేయాలనుకుంటే, జనరల్లీ వి యూజ్ ద టర్మ్ రేషియో. సో, ఎనీ ఫ్రాక్షన్ విచ్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ ఏ బై బి కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఏ ఈజ్ టు బి. సో, వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ రేషియో. వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ రేషియో. నెక్స్ట్ ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్‌లో బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే చూడండి డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో ఏ:బి ఫార్మాట్‌లో ఉంది. ఏ:బి ఫార్మాట్‌లో ఉంది. ఏ:బి ఫార్మ్‌లో ఉంది. ఓకే. డూప్లికేట్ రేషియో అంటే A²:B². ఓకే. ట్రిప్లికేట్ రేషియో అంటే A³:B³. సబ్ డూప్లికేట్ రేషియో అంటే √A:√B. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే √A:/B. ఇదే మెయిన్. ఓకే. డూప్లికేట్ ఇదేంటి? డూప్లికేట్, ఇది ట్రిప్లికేట్. ఓకే. ఇది ట్రిప్లికేట్. ఇది ట్రిప్లికేట్. ఓకే. దిస్ ఈజ్ సబ్ డూప్లికేట్. దిస్ ఈజ్ సబ్ ట్రిప్లికేట్. దట్ ఈస్ సబ్ ట్రిప్లికేట్. సో, డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్. సింపుల్ కాన్సెప్ట్. ఓకే. సో, ఇది మనం బేసిక్‌గా నేర్చుకోవాల్సింది. అండ్ ఇప్పుడు మనం కాంపౌండ్ రేషియోస్ అంటే ఏంటి? కాంపౌండ్ రేషియోస్ అంటే ఏంటి? A:/B, C:/D, ఓకే. E:/F అని ఉందనుకోండి. కాంపౌండ్ రేషియో అంటే A:/C:/E అంటే న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై చేస్తాం. డివైడ్ బై B:/D:/F. అబ్బో! దీనిలో ఇంకా బోలెడు ఉంటాయి. ఓకే. దీనిలో చెప్పాలనుకుంటే డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్‌కి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ నుంచి డైరెక్ట్‌గా మనం బేసిక్ నుంచి వెళ్ళిపోదాం. సో, పెద్ద కష్టపడొద్దు. పెద్ద ఆలోచించొద్దు. బేసిక్‌గా మనకి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చేద్దాం. ఓకే. సో, లెట్స్ గో విత్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకే. ఎలా చేయాలి? A:/B 5:7. A:/B 5:7. B:/C 3:4. B:/C 3:4. ఎలా రాయాలి? ఈ 7 తర్వాత ఏముంటే అక్కడ కూడా 7 రాయాలి. ఈ 3 ముందు ఏముంటే అది కూడా సేమ్ నంబర్ రాయాలి. ఇప్పుడు చూడండి 5 × 3 15, 7 × 3 21, 7 × 4 28. ఆన్సర్ ఇస్ 15:21:28. A:/B:/C అడిగారు. ఓకే. సో, ఈ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బి ఉంది. 2 ఈ సేమ్ అవ్వాలి కాబట్టి 7 3స్ అంటే 15 అవుతుంది. అలాగే 3 7స్ 28 అవుతుంది. 15, 21, 28 అలాగానే చూసుకోవచ్చు. ఓకే. సో, ఇది బేసిక్. పెద్ద బుర్ర పెట్టక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ సమ్ చూడండి. ఓకే. ఓకే. చూడండి. నెక్స్ట్ సమ్ ఆల్ఫా ఈస్ టు బీటా 15:22. ఓకే. బీటా ఈస్ టు గామా 12:13. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా. ఏం చేయాలి? ఇప్పుడు చూడండి 2 11స్, 2 6 ఉంది. సో, ఇక్కడ 6, ఇక్కడ 11 మల్టిప్లై చేయాలి అంతే. ఇక్కడ 6, ఇక్కడ 11. ఇక్కడ 6 మల్టిప్లై చేస్తే 90 అవుతది. 132 అయితది. అవునా? ఇక్కడ ఆప్షన్స్‌లో ఏముంది? ఇది ఒకటి అయిపోయింది. లేకపోతే ఇందాక ప్రాసెస్ చెప్పినట్టు 15, 22, 12, 13. 12, 13 ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ 12 రాయాలి. ఇక్కడ 22 రాయాలి. ఓకే. ఇప్పుడు ఏమవుద్ది 15 × 12 అంటే చూడండి కాలిక్యులేషన్ చూడండి. 6, 6, 11, 11 13స్ 143, 22 6, 132, 15 6 90. ఓకే. డైరెక్ట్‌గా ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే. డైరెక్ట్‌గా ఇలా అయినా చేసుకోవచ్చు. అర్థమైందనుకుంటున్నాను. చాలా స్లోగా ఎళ్దాం. ఏం పర్లేదు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్. సెకండ్ వన్ ఇస్ డన్. లెట్స్ గో విత్ థర్డ్ వన్. చూడండి. A, B, C have few coins with them 7 times the number of coins of A equal to 5 times the number of coins of B. Okay. 5 times the number of coins of B has while 6 times the number of coins of B is equal to 11 times the number of coins of C. What is the minimum number of coins with A, B and C to put together? ఇప్పుడు చూడండి రేషియో చూడండి. రేషియో ఏమవుద్ది A/5 ఈక్వల్ టు B/7.
అలాగే B/11 ఈక్వల్ టు C/6. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 7 ఇంటూ 7 ఏమవుద్ది? 55, 77, 42. 55, 77, 42 ఇదే కదా మన టోటల్ రేషియో. ఇప్పుడు ఏమవుతుంది? 55 ప్లస్ 77 అంటే ఎంత అవుతుంది? 120, 132, 172, 174. సో ద ఆన్సర్ ఇస్ 174 ఆల్ పుట్ టుగెదర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఏమనుకుంటాం? 7:5 అంటే 7:5 రేషియో అనుకుంటాం. కాదు, ఎప్పుడైనా ఇలా ఉంటే ద డినామినేటర్స్ రేషియో ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ న్యూమరేటర్స్. డినామినేటర్స్ రేషియో ఈక్వల్ టు రేషియో ఆఫ్ న్యూమరేటర్స్. ఓకే, నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్. W/X ఇచ్చారు, X/Y ఇచ్చారు, Y/Z ఇచ్చారు. కాంపౌండ్ రేషియో అడిగారు. చూడండి, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ఓకే, WXYZ కాబట్టి బ్యాక్ సైడ్ Z ఏంటి? 9. Z 9 అంటే Y 8. ఇక్కడ Y 7 ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 7 తో ఇక్కడ 8 తో మల్టిప్లై చేయాలి. 7 తో మల్టిప్లై చేస్తే 63 అవుతుంది, 56 అవుతుంది. మళ్ళీ 7 into 8 50, 3 into 8 24, 3 into 8 24. ఇక్కడ X కి 24 రావాలి. అంటే ఇక్కడ కూడా ఎంత రావాలి? 24 రావాలి. 24 రావాలంటే ఇంటూ 4 ఇంటూ 4 అంటే 20:24:56:63. ఓకే, 20:24:56:63. సింపుల్ సమ్. ఓకే, నెక్స్ట్ సమ్. ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ చిన్న గ్లిచ్లు అవుతాయి మరి. A/B, B/C, C/D ఇచ్చారు, A/D అడిగారు. ఓకే, చూడండి, సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రండి. ఓకే, ఇక్కడ ఎంత రావాలి? 3 ఉంది. ఒక B/C 3 ఉంది, C/D 4 ఉంది. సో ఇక్కడ రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ 3 తో మల్టిప్లై చేయండి. ఇది 3 తో మల్టిప్లై చేస్తే 12, ఓకే 15. ఇక్కడ 4 తో మల్టిప్లై చేయండి. 12, 8, 12, 8. ఇప్పుడు ఏమవ్వాలి? ఈ రెండు కూడా ఈక్వేట్ అవ్వాలి. అవుతున్నాయా? అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 5 8s అవ్వాలి, 8 5s అవ్వాలి. సో ఇది మొత్తం దాన్ని 5 తో, ఇది మొత్తం దాన్ని 5 తో, ఇది మొత్తం దాన్ని 8 తో, మొత్తం దాన్ని 8 తో. సో ఇప్పుడు ఏమవుద్ది? 7 into 8 56, 56 ఈస్ టు 5 into 15 75. ఆన్సర్ ఇస్ 56:75. ఎందుకు సార్ ఇంత ఈజీ చెప్తున్నారంటే ఫస్ట్ బేసిక్ చేయాలి, నడవాలి, తర్వాత పరిగెట్టాలి. ఫస్ట్ నడవాలి కదా. ఓకే, నెక్స్ట్ సమ్. 3B is equal to 4B is equal 3A equal to 4B equal to 5C. Find the ratio of ABC CHSL 2024 prelims. ఏముందండి? సేమ్ ఇందాకలాగే A/3 into 4 into 5 మల్టిప్లై చేయండి. అంటే 4 into 5 20. అలాగే B equal to B/3 into 5 15. C/12. C/12. ఆన్సర్ ఏంటి? 20:15:12. 3A equal to 4B equal to 5C రేషియోలో ఉంటే A/4 into 5, B/3 into 5, C/3 into 4. ఓకే, అలా రాసుకోవాలి. దిస్ ఈస్ ద రేషియో. అలాగని చెప్పి 3:4:5 రాశారంటే మీకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉంటారు. ఇంకా నన్ను అడగదు. నెక్స్ట్. ఓకే, A plus B minus C, B plus C minus A, A plus C minus B రేషియో ఇచ్చాడు. ఫైండ్ A minus B ఇష్టు C minus B ఇష్టు C minus A. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏబిసి రేషియోస్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే సమ్ ఈజీగా అయిపోద్దా? సో ఏబిసి రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, A plus B minus C. ఓకే, A plus B minus C. ఈ రెండు కంపేర్ చేయండి, లేదా ఈ రెండు కంపేర్ చేయండి. B minus C plus C plus A minus A. అప్పుడు B వస్తుందా? B ఎన్ని పార్ట్స్? 5 plus 4, 5 plus 4 9 పార్ట్స్, 5 plus 4 9 పార్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ నాకేం కావాలి? ఈ రెండు చూద్దాం. ఈ రెండు చూస్తే ఎంత వస్తుంది? మైనస్ సి ప్లస్ బి మైనస్ బి. సో ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? 4 + 9 13 అవుతుంది. అలాగే సి ఎంత అవుతుంది? 9 + 5 14 అవుతుంది. సో మీకు ఏం కావాలి? A - B * C - B * C - A. A - B ఎంత? 4. ఓకే, C - B 5, C - B 5, 4:5:1, 4:5:1. ఎనీ డౌట్? చాలా చిన్న సమ్, పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీ సమ్. ఓకే, సో క్వశ్చన్ చూడండి. P - Q, Q - R, R - S రేషియో ఇచ్చారు. ఫైండ్ P + S = R. ఇలాంటి చిన్న సమ్స్ మనకి ఎగ్జామ్ లో ఇబ్బంది పడతాయి. చిన్న సమ్స్ చూడండి. SSC GD 2026 రీసెర్చ్ క్వశ్చన్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 3 + 4 ఏంటి? 7 ఏనా? 3 + 4 7 అంటే రెండు యాడ్ చేసి రావాలా? చూడండి, -Q + Q. ఓకే, P - R = R - S. కరెక్టేనా? అప్పుడు P + S ఏమవుద్ది?
2r అవుతుంది. p ప్లస్ s బై r ఏమవుద్ది 2 అవుతుంది. ఓకే 2:1 2:1 సింపుల్ క్వశ్చనే కానీ ఇబ్బంది పడుతుంది. మనకి ఎలగకపోతే ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ a:b c:d e:f 5:7 నైస్. ఇప్పుడు మనకి ఏం కావాలి 3a ప్లస్ 5c ప్లస్ 11e బై 3b ప్లస్ 5d ప్లస్ 11f నైస్. ఇప్పుడు చూడండి a:b అంటే 3a:3b అన్నా, ఓకే 5c:5d అన్నా, 11e:11f అన్నా సేమ్ రేషియో కదా, సేమ్ రేషియో కదా. సో ఇప్పుడు ఏమవుతుంది 5 ప్లస్ 5 ప్లస్ 5 15 బై 7 ప్లస్ 7 ప్లస్ 7 21 3 5s 3 7s ఆన్సర్ ఎంత 5:7. ఆన్సర్ ఎంత 5:7 సింపుల్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ వన్ ఎక్స్ బై వై ఇచ్చాడు, పి బై క్యూ ఇచ్చాడు, ఆర్ బై ఎస్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ కొంచెం నీట్ గా రాసుకుందాం. ఓకే క్యూబెత్ రూట్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ క్యూబెత్ రూట్ పి ప్లస్ 5 ఇంటూ క్యూబెత్ రూట్ ఆర్ డివైడెడ్ బై క్యూబెత్ రూట్ వై మైనస్ 2 ఇంటూ క్యూబెత్ రూట్ వై ప్లస్ 5 ఇంటూ క్యూబెత్ రూట్ ఎస్. క్యూబెత్ రూట్ ఎస్ ఇది క్వశ్చన్. నైస్. సో ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. క్యూబెత్ రూట్ అంటే దీనికి ఎంత అవుతుందండి 6/5 అవుతుంది అవునా. క్యూబెత్ రూట్ ఎక్స్, క్యూబెత్ రూట్ వై, క్యూబెత్ రూట్ పి, క్యూబెత్ రూట్ క్యూ, క్యూబెత్ రూట్ ఆర్, క్యూబెత్ రూట్ ఎస్. ఓకే 6/5 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని అర్థం ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏది చేసినా సరే మనకి సేమ్ వస్తుందా రాదా, సేమ్ వస్తుందా రాదా అదొక్కటే మనకి క్లారిటీ ఉండాలి. ఓకే సేమ్ వస్తుంది అంటే ఇప్పుడు ఎలా చేసినా సరే క్యూబెత్ రూట్ ఎక్స్ బై క్యూబెత్ రూట్ వై అన్నా, ఓకే 2 టైమ్స్ క్యూబెత్ రూట్ పి మైనస్ బై 2 టైమ్స్ క్యూబెత్ రూట్ క్యూ అన్నా అన్ని ఒకటే, అన్ని ఒకటే. సో ఏమొస్తుంది ఆన్సర్ సేమ్. ఆన్సర్ ఏం మారదు 6/5 1.2. ఓకే ఏం మారదు సేమ్, మొత్తం క్వశ్చన్ అంతా సేమ్. మనకి ఈ క్లాస్ అర్థం అవ్వాలంటే పెద్ద మనకి నాలెడ్జ్ ఉండక్కర్లేదు కూడా, జస్ట్ బేసిక్ వస్తే చాలు. ఓకేనా జస్ట్ బేసిక్ వస్తే చాలు. నెక్స్ట్ 11th వన్ x plus y plus z find a x plus y plus z okay is not equal to 0 question mark kaadu is not equal to 0. x by 3x plus y plus z okay y by 3x x plus 3y plus z is equal to z by x plus y plus 3z equal to 2a equal to 2a. find a find a find a సింపుల్ అండి. ఏం చేయాలి మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే దీని అర్థం ఏంటి ఏ బై బి ఈక్వల్ టు సి బై డి ఈక్వల్ టు డి బై ఈ అయితే ఏ ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు బి ప్లస్ డి ప్లస్ ఈనా కరెక్టే కదా. సో ఇప్పుడు ఏమవుద్ది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ డివైడెడ్ బై 3x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 5x అలాగే 5y 5z 5 టైమ్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. క్యాన్సిల్ అయిపోతాయి రెండు. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 2a అన్నాడు. అప్పుడు ఏమవుద్ది 1/10 అవుతుంది. ఆన్సర్ ఇస్ 1/10. ఆన్సర్ ఇస్ 1/10. ఓకే బేసిక్ సమ్ ఇది చాలా బేసిక్ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. కాకపోతే మనకి ఆ ప్రాసెస్ తెలియాలి. ఓకే ఓకే నెక్స్ట్ కాంపోనెండో డివిడెండో డివిడెండో ఏదో వస్తుంది. కాంపోనెంట్ డివిడెండో దాని అర్థం ఏంటంటే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎన్ని స్టార్లు గిరిగితే అన్ని స్టార్లు పెట్టుకోండి. ఓకే అంతే. ఇది ఒకటే కాదు ఇంకో అర్థం ఏంటంటే ఏ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి బై సి ప్లస్ డి ఆర్ ఏ బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి బై సి మైనస్ డి. ఇవన్నీ కూడా ఈక్వలే. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఈక్వేషన్. ఓకే సో క్వశ్చన్ చూస్తే √7 ప్లస్ ఎక్స్ ప్లస్ √7 మైనస్ ఎక్స్ బై √7 ప్లస్ ఎక్స్ మైనస్ √7 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే ఇది ఇప్పుడు ఇది చూస్తే మనకి మధ్యలో ప్లస్ ఉంది కింద మైనస్ ఉంది, టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేద్దాం. ఓకే ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ √7 మైనస్ ఎక్స్ మైనస్ √7 మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఎడిషన్ చేస్తే ఏమవుతుంది 2 టైమ్స్ రూట్ ఓవర్ 7 ప్లస్ ఎక్స్. అలాగే సబ్ట్రాక్షన్ చేస్తే 2 టైమ్స్ రూట్ ఓవర్ 7 మైనస్ ఎక్స్. ఓకే. అలాగే 4 ప్లస్ 1 బై 5 మైనస్ 1, 4 ప్లస్ 1 బై 4 మైనస్ 1 అంటే 5/3. మనం ఎగ్జామ్లో ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే వస్తుంది. అప్పుడు 25/9 స్క్వేరింగ్ తీసేయాలి. ఓకే. మళ్ళీ సేమ్ ఏం చేయాలి, కాంపోనెంట్ డివిడెండ్ బోత్ ఎడిషన్ బోత్ సబ్ట్రాక్షన్. బోత్ ఎడిషన్ చేయండి, 7 ప్లస్ 7 14 వస్తుంది. అలాగే ఇది 36 వస్తుంది, 34 వస్తుంది, 34 వస్తుంది. అలాగే సబ్ట్రాక్ట్ చేయండి, 2x వస్తుంది. అలాగే ఇక్కడ ఎంత వస్తుంది, 25 మైనస్ 9 16 వస్తుంది. 25 మైనస్ 9 16 వస్తుంది. 2 1s 2 7s, అలాగే 17s 8s, 7 8 56. 56/17 will be the answer. 56/17 will be the answer. Okay, 56/17 is the answer. Next sum చూడండి, 4a plus 7b into 4c minus 7d. Okay, which of the following is correct? సింపుల్ అండి. ఫస్ట్ అరేంజ్ చేసుకోండి. 4a plus 7b by 4a minus 7b is equal to 4c plus 7d by 4c minus 7d. ఓకే, ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఓకే, మనం ఏం చేయాలి, పెద్దగా చూడడానికి కూడా ఏం లేదు. 4 7 ఉంది, ఏబి ఉంది, ఏబి ఉంది, నథింగ్ బట్ ఏసి ఈక్వల్. ఓకే, బిడి ఈక్వల్ అంటే ఏ బై బి ఈక్వల్ టు సి బై డి కాదా? రెండు ఈక్వలే కదా, ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. మనం ఇంకా కాంపోనెంట్ డివిడెండ్ అది ఇది ఏం చెయ్యక్కర్లేదు, డైరెక్ట్ గా చూసి చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. a plus b by b plus c equal to c plus d by d plus a, where a is not equal to c. A equal to c ఇస్తే ఇంకా సమ్ అయిపోతుంది. Which of the following is correct? Which of the following is correct? For example, a by b equal to c by d అయితే can we write it as a by a minus b equal to c by c minus d? ఇది కాంపోనెంట్ డివిడెండ్ రూలే కదా. ఓకే, సో ఇప్పుడు అలా రాద్దాం. a ప్లస్ బి బై ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఏ మైనస్ సి వస్తుంది. అలాగే సి ప్లస్ డి బై సి మైనస్ ఏ వస్తుంది. ఓకే, ఇది వన్స్, ఇది మైనస్ వన్స్. ఇప్పుడు ఏమవుద్ది, ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సి ప్లస్ డి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0. సింపుల్ గా తేల్చేయచ్చు. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు 0. ఓకే, సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగారు పాపం. నాకు ఎందుకు చూస్తే పాపం అనిపిస్తుంది. ఓకే, ప్రపోర్షన్ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపోర్షన్ చాలా ఈజీ అండి. ఓకే, ఈ 4 నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ డి. అంటే 63 ఇంటూ 175 ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇదేమవుద్ది 7 ఇంటూ 3 స్క్వేర్, 7 ఇంటూ 9 అంటే. అలాగే ఇక్కడ కూడా 7 ఇంటూ ఎంత అవుతుంది, 7 2s 7 5s అంటే 525. 7 2s 25 అంటే 5 స్క్వేర్. ఓకే, సో 7 ఇంటూ 3 ఇంటూ 5 గివ్స్ ఏ. 7 5s 35, 35 3s 105. 7 5s 35, 35 3s 105. ప్రపోర్షన్ అంటే చాలా ఈజీ, పెద్ద కంగారు పడద్దు. ప్రపోర్షన్ అంటే చాలా ఈజీ. ఏంటి అవుతుంది, ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏ ఇంటూ డి ఈక్వల్ టు ఓకే బి ఇంటూ సి, ఆర్ ఏ బై బి ఈక్వల్ టు సి బై డి. ఇది ప్రపోర్షన్ అంటే, సింపుల్. ఇదే ప్రపోర్షన్ అంటే. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇంకోటి కేసు కూడా చెప్తాను. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? మీన్ ప్రపోర్షన్ అంటే ఓకే, ఏ ఇస్ టు బి ఇస్ ప్రపోర్షనేట్ టు బి ఇస్ టు సి అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసి. ఇదే మీన్ ప్రపోర్షన్ అంటే. ఓకే, అయిపోయింది అంతే. ఇదే మీన్ ప్రపోర్షన్. నెక్స్ట్. ఓకే, ప్రపోర్షన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఈజీ కదా. ఏం చేయాలి చూడండి, 7.5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19.5 ఇంటూ 16. 19.5 ఇంటూ 16 ఏం చేయాలి చూడండి, జస్ట్ క్యాల్కులేషనే కదా, ఇంకా దీనిలో ఏం చేయడానికి లేదు. ఇప్పుడు 75 190 195, 75 195, 525 సార్, సారీ 515 సార్, 5 3s 9s 39. నెక్స్ట్ ఇంకే టేబుల్ 3 5s 3 13s. 13 ఇంటూ 16 ఇంటూ బై 5 ఉంది అంటే 0.2 అయిపోద్దా.
ఇప్పుడు ఎంత అవుద్ది 3.2. ఓకే 2 ఇంటూ 16 32 కాబట్టి 3.2 ఇంటూ 13 39 ప్లస్ 2.6 39 ప్లస్ 2.6 విచ్ గివ్స్ 41.6 విచ్ గివ్స్ 41.6. ఏం కష్టమా ఇది? ఈజీయే కదా. నెక్స్ట్ వన్ 3/4. ఓకే 4/3 సింపుల్ అండి, ఏం లేదు చూడండి. 3a/4 ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ఓకే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 4/3 ఇంటూ 445y 3 1s 3 15s ఇది 60 అవుతుంది. 3 1s 3 5s. ఓకే సో అప్పుడు ఏ ఏమవుతుంది 4 ఇంటూ 4 16 16 ఇంటూ 5 80 80y ఈస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. ఏం లేదు సేమ్ ఇంతే 28 ఇంటూ ఎక్స్ 28x ఈక్వల్ టు మీన్ ప్రపోర్షన్ అంటే 70 స్క్వేర్ అయిపోయింది. సో ఎక్స్ క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ ఎక్స్? 70 ఇంటూ 70/28 7 10s. ఓకే 7 4s 7 10s 7 4s. నెక్స్ట్ 2 5s 35s 5s. ఓకే 2 35s 2 5s 5 ఇంటూ 35 5 30 is 150 175. ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. సేమ్ క్వశ్చన్. ఏం చేయాలి? థర్డ్ ప్రపోర్షన్ అంటే మీన్ స్క్వేర్. ఓకే 900 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు 75 ఎక్స్ స్క్వేర్ ఇంటూ సమ్ క్యాపిటల్ ఏ. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది. 150 ఇంటూ 6 అంటే 12. ఓకే 12y స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. 12y స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకే సమ్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇంత టైం అసలు ఈ టైం కూడా చేయకూడదు, జస్ట్ చూడగానే చేసేలా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అడిగాడు. ఏం చేయాలి? సేమ్ 4 ఇంటూ 7 రాయండి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 ప్లస్ రూట్ 2. సో 4 ఇంటూ 7 28/3 ప్లస్ రూట్ 2. ఓకే 3 మైనస్ రూట్ 2తో మల్టిప్లై చేయండి. ఇది ఎంత అవుద్ది? 9 మైనస్ 2 అంటే 7 10 1 7 4s. అప్పుడు 12 మైనస్ 4 రూట్ 2 12 మైనస్ 4 రూట్ 2 ఉందా? 4 ఇంటూ 3 మైనస్ రూట్ 2 ఉంది కదా. ఆప్షన్ సి. ఇలాంటి సమ్స్ మనం చూసిన వెంటనే ఓకే విత్ ఇన్ 10 సెకండ్స్ పెట్టేయాలి. విత్ ఇన్ 10 సెకండ్స్ పెట్టగలిగితేనే మనం సక్సెస్ఫుల్. అబౌట్ 10 సెకండ్స్ పెట్టి సమ్ 20-30 సెకండ్స్ ఆన్సర్ చేస్తే మీరు ఆన్సర్ చేసినట్టు కాదు, ఇది మీరు ఓడిపోయినట్టు. ఓకే నెక్స్ట్ సమ్ 21. The sides of these two square gardens 196 and 25. Okay. A third square garden is to be constructed such that the length of its side is the mean proportion between the sides of the ఏముందండి √196 into 25 14 into 570. ఓకే వాట్ విల్ బి లెంగ్త్ ఆఫ్ ద న్యూ స్క్వేర్ గార్డెన్ 70. అయిపోయింది. ఏ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు? ఆర్బీ ఎన్టీపీసీ 12th level సింపుల్ సార్. ఫ్రీ పెట్టింది, ఫ్రీ క్వశ్చన్. మీన్ ప్రపోర్షన్ అడిగారు. సేమ్ మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? √15 into 72.6 √15 into 72.6 5 into 3 ఇది. అలాగే 726 అంటే 6 టేబుల్ అవుతుందా? 6 టేబుల్ అవుతుంది. 6 12s 121. అయిపోయిందా? 30 90 30 90 అంటే 9 0.6 కాబట్టి ఇంటూ 121 అంటే 3 ఇంటూ 11 అంత ఆన్సర్ 33. ఎంత? 33. క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి. నెక్స్ట్ వన్ x-1 is the mean proportion between. Okay. Find x minus 1 whole square equal to x minus 2 into x minus 8. ఓకే సో ఇప్పుడు ఏమైతే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు 1 minus 2x ఈక్వల్ టు 16 minus 10x. ఇప్పుడు ఎంత అవుద్ది? 8x ఈక్వల్ టు 15 15/8. x ఈక్వల్ టు 15/8. చాలా ఈజీ పెద్ద కష్టం ఏం కాదు. జస్ట్ మనకి బేసిక్ వస్తే మిగతాది అయిపోయినట్టే. x ఈక్వల్ టు 15/8. ఓకే నెక్స్ట్ వన్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏం చేయాలి? రూట్ ఓవర్ చేసేస్తే అయిపోద్దా? రూట్ ఓవర్ ఓకే 15 ప్లస్ √200 ఇంటూ 27 మైనస్ √648 చేస్తే ఆన్సర్ రాదా? చేస్తారు ఒకసారి ప్రయత్నించండి. చాలా ఈజీ, పెద్ద కష్టం ఏం కాదు. చాలా ఈజీ. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సో ఇన్ కేస్ అంటే
మామూలుగా కూడా ఎందుకని మెసేజ్ వస్తుంది చెప్తాను ఎందుకని. ఇది ఎంత అవుతుంది? 10√2 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 80 వన్స్ అవుతుంది. అంటే 8 అంటే 2√2 ఇంటూ 9 అంటే 18√2 అవుతుంది. ఓకే. జస్ట్ నా భయం కొద్దీ చెప్తున్నా అంతే. 3 - 2√2 అవుతుంది ఇది. ఇదెంత అవుతుంది? 5 కామన్ తీస్తే 3 + 2√2 అవుతుంది. అయిపోయింది సమ్ చూడండి. అయిపోయింది. నువ్వు మొత్తం మల్టిప్లై చేయండి. 5 × 9 45. 9 - 8 1 √45. √45 అంటే ఎంత రేపు? జస్ట్ చూడగానే మన కాలిక్యులేషన్‌లో ఇక్కడిక్కడ ఇవి చూసుకుంటే సరిపోద్ది. చాలా మందికి ఇవి రావు. కొంచెం ప్రాక్టీస్ చేయండి. √648 ఎలా రాయాలి? √648 ఎలా రాస్తున్నాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 టేబుల్ అయితే 16 టేబుల్, 8 టేబుల్ అయితే 8 టేబుల్. 8 టేబుల్ 8 81 ఓకే. √8 అంటే 2√2. √81 అంటే 9 అలా. ఓకే. కాలిక్యులేషన్స్ రావు మీకు చాలా మందికి చూసుకోండి. స్ట్రెంగ్త్ ఉండాలి కాలిక్యులేషన్స్‌లో. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 21 + 16√2 into 16 - 17√2. 16 - 17√2 చూడండి. ఇలాంటి సమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఈ రూట్ ఉంది. ఇది కూడా రూట్ ఉంది. ఓకే. ఈ √2కి ఏముంటదో కోఎఫిషియంట్ చూసుకుంటే వచ్చేస్తదేమో. √2 ముందు ఏముంటదో. సో, √2 ముందు ఏముంటదో మాత్రమే చూద్దాం. 16 × 16 256 √2. ఓకే. నెక్స్ట్ -7 ఇంటూ 147 √2. -147 √2. ఇంకేమైనా వస్తాయా? ఇంకేం రావు. ఓకే. 256 -147 అంటే 109 √2 కరెక్టేనా? 109 √2. 109 √2 దేనికుంది? ఒక్కదానికే ఉంది. ఒక్కదానికే ఉంది. ఓకే. కరెక్టేనా? సో, చూసి చెప్పండి. తప్పు. ఓకే. కరెక్టేనా? హ్మ్. 112 + 109 √2. జస్ట్ పిక్ చేసుకుంటే సరిపోద్ది. అది కూడా కాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేస్తది. ఓకే. దట్స్ ఆల్. When x is added to 9, 15, 21, 31, the obtained numbers are in proportion. Find what is the mean proportional between the numbers 3x - 2 and 5x + 4. Okay. సింపుల్ అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఒక నంబర్ యాడ్ చేస్తున్నారా? ఒక నంబర్ యాడ్ చేస్తున్నారు అంతే కదా? x ఈస్ యాడ్ చేస్తున్నారు. మీరు ఓకే. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఓకే. చేసుకుంటే ఎప్పటికవుతది? తెల్లారిపోద్ది. చేసుకుంటే తెల్లారిపోద్ది. x కాలిక్యులేట్ చేయాలి. x నుంచి మళ్ళీ ఇది కాలిక్యులేట్ చేయాలి. ఎందుకదంతా? అంటే యాక్చువల్‌గా నాకు వేరే మెథడ్ వచ్చు. సంథింగ్ లైక్ మీన్ ప్రపోర్షన్స్ కాలిక్యులేట్ చేసుకున్న అయిపోద్ది. ఎనీవే మామూలుగా మీన్ ప్రపోర్షన్స్ కాలిక్యులేట్ చేసుకున్న అయిపోద్ది. బట్ స్టిల్ దీన్ని ఇప్పుడు చిన్న ట్రిక్‌లా చెప్తాను చూడండి. జస్ట్ ఇదేం లేదండి. కాంపౌండ్ డివిడెండ్ చేస్తే వచ్చే ట్రిక్కే ఇది. 9, 15, 21, 31 ఓకే. డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ ఎంత? 10. రేషియో ఎంత? 3, 5. 3, 5. 3, 5. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం? చూడండి. 3ని ఈ దీంతో ఓకే. 3ని 3ని 21తో అంటే థర్డ్ డిజిట్. 3ని నెక్స్ట్ డిజిట్‌తో ఈ 5ని 9తో మల్టిప్లై చేయండి. 3 × 21 ఎంత? 63. 5 × 9 45. 5 × 9 45. 2 సబ్ట్రాక్ట్ చేద్దాం. డివైడెడ్ బై 5 - 3 విచ్ గివ్స్ 2. 5 - 3 విచ్ గివ్స్ 2. ఎంత అవుతుంది? 18/2 9 అవుతుంది. సో, x ఈస్ 9. సో, 3 × 9 27 - 2 25. అలాగే 45, 49. మీన్ ప్రపోర్షన్ అడిగాడు. √25 × 49 5 × 7 35. ఎలా వచ్చింది ఈ ట్రిక్ చూడండి. ఇక్కడ 9 + x/15 + x ఈజ్ ఈక్వల్ టు 21 + x/31 + x వచ్చింది. దీన్ని కాంపోనెంట్ డివిడెండ్ చేస్తున్న ట్రిక్ వచ్చింది. చాలా మంది పెద్ద ట్రిక్‌లే చెప్తారు. ఇదేం ట్రిక్ కాదు. జస్ట్ కాంపోనెంట్ డివిడెండ్. చూడండి 2 యాడ్ చేయండి. 24 + 2x అలాగే ఇక్కడ 52 + 2x ఓకే. డివైడ్ బై సబ్ట్రాక్ట్ చేయండి. 15 + x -9 15 - 9 6 31 - 21 10 ఓకే. 2 టేబుల్ 2 3s 2 5s అలాగే ఇక్కడ కూడా 26 12 ఓకే. సో, చూడండి కాలిక్యులేట్ చేసుకుంటే 65x
ప్లస్ 5x. అలాగే ఇక్కడ 78 ప్లస్ 3x. ఓకే. సో 2x ఈక్వల్ టు 28, సారీ 2x ఈక్వల్ టు 18, x ఈక్వల్ టు 9. సేమ్ అదే కదా వచ్చింది. కాంపోనెంట్ డివిడెండ్ చేసి వచ్చే ట్రిక్‌ని మనం ఇలా చెప్పాం. ఓకే. మీ కాంపోనెంట్ డివిడెండ్ అయినా చేయొచ్చు, నార్మల్‌గా అయినా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ సమ్. వెన్ x ఈస్ సబ్ట్రాక్టెడ్, సేమ్ ప్రాసెస్. ఓకే. సేమ్ అలాగే ఇప్పుడు నేను ఒక ట్రిక్‌లో చేద్దాం. ఎందుకంటే అది కాంపోనెంట్ డివిడెండ్ మీకు వచ్చు కాబట్టి. x ఈస్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది నంబర్స్. ఓకే. ద నంబర్స్ obtained are in proportion. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే. ఇది 1, ఇది 5. అంతేనా? 1, 5. ఏం చేయాలి? 5 ఇంటూ 22 110, 1 ఇంటూ 54 -54 డివైడెడ్ బై 5 - 1 ఆర్ 5 - 1 4 అవుతుంది. 5 - 1 4 అవుతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది ఎక్స్ట్రా? 56. 56/4 అంటే 14. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 14 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఓకే. 14 సబ్ట్రాక్ట్ చేయాలి. 14 సబ్ట్రాక్ట్ చేయాలంటే కాలిక్యులేషన్ చేయండి. ఓకే. 14 సబ్ట్రాక్ట్ చేయాలి. సో కాలిక్యులేషన్ చేయండి. 14 అంటే ఎంత వస్తుందండి? చూడండి కాలిక్యులేట్ చేయండి. 8 ఇంటూ 14 -25/7 ఇంటూ 14 -26. 7 ఇంటూ 14 -26. 7 ఇంటూ 14 అంటే 98. 98 - 26 అంటే 72. అలాగే ఇదెంత వస్తుంది? 112. 112 112 112 అంటే 102 92 87. 29/24. 29/24. సింపుల్ సమ్. పెద్ద కష్టమేం కాదు. సింపుల్ సమ్. ట్రిక్‌తో చేసాం కాబట్టి మామూలుగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. మామూలుగా కూడా మీరు చేసుకోవచ్చు. రేషియో మాత్రం అడిగారు. ఓకే. నెక్స్ట్. x is added to each of the numbers 22, 36, 26. ఓకే. 19, 21. ట్రిక్ ఏంటండి? ఓకే. డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 4. డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 4. 2:1 రేషియోలో ఉంది. 2:1 రేషియోలో. నెక్స్ట్ ఏం చేయాలి? 2 ఇంటూ 19 38 మైనస్ 1 ఇంటూ 22 22 డివైడెడ్ బై 1 - 2. ఓకే. 1 - 2. 1 - 2 అంటే ఏంటి? -1. సో ఇప్పుడు ఎంత సబ్ట్రాక్ట్ చేయాలండి? -16. సో x ఎంత? x ఎంత? -16. ఓకే. యాడెడ్ అన్నాడు. సో x ఈజ్ 16 అంటే -16 అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేయకూడదు. ఓకే. సో x ఎంత అవుతుంది? -16 అవుతుంది. సో ఇప్పుడు y² ఈక్వల్ టు 2x ఇంటూ 4x - 8 ఇంతేనా? సో ఇప్పుడు ఇది ఎంత అవుద్ది? -32 ఇంటూ -64 -72 -72 అవుతుంది. సో 2 ఇంటూ 36 ఇది 2^5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2^6 ఇంటూ 6². సో 6 ఇంటూ 8 48. 6 ఇంటూ 8 48. ఓకే. వాల్యూ నెగెటివ్ వచ్చింది చూసుకోవాలి. ట్రిక్‌లో ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఓకే. రివర్స్ రాయాలి. నెక్స్ట్. ఏ వేరీస్ డైరెక్ట్‌లీ యాస్ బి. ఓహ్! సూపర్. ఏం చేయాలి? A1/A2. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2. B1/B2. ఓకే. B1/B2. 3 17s. ఓకే. 3 17s, 3 70s. 17 1s, 17 8s. A ఎంత? 560. A is 560. When A varies directly to B, A1/A2 is equal to B1/B2. అది రెసిప్రోకల్ అయితే A1/A2 ఈక్వల్ టు B2/B1. ఇది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఓకే. డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ వన్. చేసాం కదా. నెక్స్ట్ వన్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. X is inversely proportional to Y. Okay. And Y equal to 6 when X equal to 7. ఇలా రాసుకోండి. ఓకే. వెన్ Y ఈక్వల్ టు 64 X ఎంత అని అడిగాడు. ఓకే. సో ఇప్పుడు ఏమవుద్ది? 2 3s, 2 32s. 21/32. 21/32. ఓకే. నెక్స్ట్. టైం వేస్ట్ చేయను. వెళ్ళిపోవడమే. టైం వేస్ట్ చేయను. X varies inversely as Y³ - 1. అంటే X varies
x cube y cube minus 1. X is equal to 6 when y equal to 3. X is equal to 6 when y equal to 3. అంటే 3 cube 27 minus 1 26. Next find x when y equal to 8. 8 cube అంటే ఎంతని 2.5 512 511 511 అప్పుడు 6 into 26 126 అప్పుడు x సారీ 6 into 6 into 126 156. Okay, 156 by 511 is the answer. 156 by 511 is the answer. Sum fast గా రావాలంటే ఇంకేం లేదు. నెక్స్ట్ x is directly proportional to a square. X is directly proportional to a square. A is inversely proportional to y. Nice. A is inversely proportional to y. If x equal to 39 when y is 20, find x when y equal to 8. Find y x when y equal to 8. చూడండి. సో ఏ స్క్వేర్ స్క్వేర్ కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక నెంబర్ ఎలా అయితే వేరీ అవుతుందో ఇంకో నెంబర్తో దాని స్క్వేర్ దాని క్యూబ్ కూడా అలాగే వేరీ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది కరెక్టేనా. దాని అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ బై వై స్క్వేర్. అంతే, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ బై వై స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ఎంత అన్నాడు 39. ఓకే, ఇంకోసారి ఎక్స్ ఎంత అన్నాడు తెలియదు. ఓకే, ఇప్పుడు ఒకదానికి ఏ స్క్వేర్ అన్నాడు, ఒకదానికి వై స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు బై 20 స్క్వేర్, ఇప్పుడు 8 స్క్వేర్ పైన రాయండి. అయిపోయింది, సమ్ అయిపోయింది. చూడండి ఇప్పుడు 64 by 400. ఓకే, 4 1s 4 16s. నెక్స్ట్ 4 4s 425. 4 4s 425. సో ఎక్స్ ఏమవుద్ది 39 into 25 by 4. 39 into 25 by 4 అవుతుంది. ఓకే, దాని అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అవుతుంది ఒకసారి క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు. చేశారా? 25 into 4 అంటే 1000 కదా. 1000 అంటే 975 by 4. 975 by 4 ఇక్కడ నుంచి వచ్చేస్తామో కదా. 2s 4s 3s 0.125 రాదు ఎప్పుడు. 0.75 243.75 250s కదా, సరిపోయింది 243.75. నెక్స్ట్ ఓకే, power consumption of an electrical device varies current directly with square of the voltage. Okay, if a device consumes 150 watts when the voltage is 120 volts, find how much power will it consume in 240. సింపుల్. ఏముందండి ఇప్పుడు దీనికి 240 120 ఇస్తాడు. ఓకే, 120 by 240 డైరెక్ట్లీ అన్నాడు కదా. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 150 by x. 150 by x 1/2 అంటే ఇది 1/4 అంటే x ఎంత అవుద్ది 600 అవుద్ది. x ఎంత అయింది 600 అయింది. చాలా ఈజీ సమ్, పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీ. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The illumination of a lamp of a surface varies directly as its power and inversely as its square of the distance between the surface. If a 60 watt lamp placed 2 meters above the desk provides an illumination of 15 lux, find the illumination when a 100 watt power is lamp is placed 3 meters above the desk. Simple. అసలు ఏం లేదు ఈ సమ్లో, జస్ట్ నార్మల్ గా రాసుకోండి. illumination of the lamp, okay, varies directly with power and inversely to the square of the distance. Okay, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇల్యూమినేషన్ అంటే 15, ఇంకోటి ఎంత ఇచ్చాడో ఇవ్వలేదు. సో 15 by సమ్ ఐ ఈజ్ ఈక్వల్ టు పి బై డి స్క్వేర్. పి బై డి స్క్వేర్ అంటే 60 by 4 డివైడెడ్ బై 100 by 9. 100 by 9. 4 1s 4 15s. 4 1s 4 15s. ఇది ఎంత అవుద్ది మళ్ళీ 15 15 క్యాన్సిల్ అయిపోద్దా. 15 15 క్యాన్సిల్ అయిపోద్దా. ఐ ఎంత అవుద్ది 100 by 9 అవుతుంది. 100 by 9 అంటే 11.1. 11.11. Any doubt? Okay.
ఓకే. సో మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, అవి ఐ మీన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మాక్సిమం ఈ కేసు వరకు వెళ్తాయండి. ఓకే, నెక్స్ట్ ఒక సమ్ మీకు హోంవర్క్ చూడండి. క్వశ్చన్ చూడండి. వెయిట్ ఆఫ్ ద స్పియర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద రేడియస్. సింపుల్, చాలా ఈజీ. వెయిట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద రేడియస్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ విచ్ ఇట్ ఈస్ మేడ్. రేడియా ఆఫ్ ద టూ స్పియర్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ద డెన్సిటీస్ ఆఫ్ ద మెటీరియల్స్ అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద సెకండ్ స్పియర్ ఇస్ 40, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్ అని అడిగాడు. ఓకే, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ స్పియర్ అని అడిగాడు. వాడు ఏమన్నాడు? డెన్సిటీ అండ్ ఇది కూడా అన్నాడు. అంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ ఆల్సో. ఓకే, ప్రపోర్షనల్ టు డెన్సిటీ ఆల్సో. సో మనకు దాని బేస్ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. ఓకే, ప్రపోర్షనల్ గా చేసుకుంటే అంతే. దాని అర్థం ఏంటి? నథింగ్ బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఇంటూ డీ క్యూబ్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంకా కొత్త కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. 2 numbers are in the ratio 5:7. 9 is added to both of them. It becomes 8:11. Find the original. What are the original numbers? ఇలాంటప్పుడు ఏం చేస్తాం? మన చిన్నప్పుడు 5x + 9 / 7x + 9 = 8/11 అని చేసుకుని క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. సో మనకి షార్ట్ ట్రిక్ తెలుసు, చాలా సార్లు చేసే ఉంటారు. డిఫరెన్స్ ఎంత? 3, డిఫరెన్స్ 2. మల్టిప్లై దీని డిఫరెన్స్ ఇక్కడ, దీని డిఫరెన్స్ ఇక్కడ. ఎంత అవుతుంది? 16, 15, 21, 22. ఎంత యాడ్ అయింది? 1 part 9. 1 part 9. Original number, what are the original numbers? 9 into 15, 135. 9 into 21, 189. Okay, 9 into 21, 189. Okay, next sum. 37. So, on the 37th question. Okay, there are 482 students in a school. Ratio of boys to girls. Find the number of boys. Simple and ratio of boys to girls. Under 23, 28. Total any parts? Total any parts? Question. Total any parts? 51 parts. 51 parts, 4182. Number of boys అడిగారు. బాయ్స్ అంటే షుడ్ బి డివిజిబుల్ బై 23. ఇక్కడ నెంబర్స్ లో ఏ 23 డివిజిబుల్ అవుతుందో చూసుకుంటే అయిపోద్ది ఆన్సర్. ఓకే, ఏ డివిజిబుల్ తో చూసుకుంటుందో, ఏది డివిజిబుల్ అవుతుందో చూసుకుంటే మనకు ఆన్సర్ అయిపోద్ది. ఎలా చూసుకుంటాం? 23 into 8 చేసుకుంటే 160, 184 అంటే 1840. అంతేనా? 23 into 6 అంటే ఎంత అవుతుంది? 23 into 6 సారీ 23 into 8 అంటే 184, 1840. 1840కి 80 ఐదర్ 1863 అవ్వాలి, లేకపోతే 1886 అవ్వాలి. అదొకటే కదా పాసిబిలిటీ. ఇలా చేయొచ్చు, ఆర్ ఎల్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏం చేయాలి? 51 8 ఎంత అవుతుంది? 408 అవుతుంది. 408 ఇంకా 102 అంటే 82. 1 part 82. 82 into 23. ఇక్కడ అదేగా చేసాం. ఓకే, 1886 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 3 numbers are in the ratio 1/5 = 9/18 అంటే 1/2 కదా. 11/16. ఓకే, అప్పుడు నార్మల్ గా రాసుకోండి. ఇప్పుడు 5 to 16, 5 into 16, 5 into 16 80. 80తో మల్టిప్లై చేయండి కంప్లీట్ గా. అంటే ఎంత అవుతుంది? 16:40:55. డిఫరెన్స్ 55 - 16 అంటే 40, 39. 39 parts ఎంత? 234. ఎంత? 234. ఓకే, ఇప్పుడు 39 6 39 6 39 6 1 part 6 అవుతుంది. ఏమడిగాడు? లార్జెస్ట్ నెంబర్ 6 into 55 330. 6 into 55 330. ఓకే, నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్. ఓకే, sum of 4,800 divided among A, B, C in the ratio 3:4:5. How much the share of B is how much more than A? 1 part more than A. సో టోటల్ గా 12 parts అంటే ఎంత? 4,800. 1 part ఎంత? 400. అంతే కదా, అయిపోయింది. 1 part 400. నెక్స్ట్ వన్. Expenditure of a company, 5 heads మీద ఇచ్చాడు. Expenditure on E equal to arithmetic mean of the expenditures of A and D. Okay, expenditure on E equal to arithmetic mean of expenditures of A and D. Okay, సో E మనకు తెలీదు. E equal to arithmetic mean of 3 and 11 అంటే 14/2 7. ఓకే, ఎందుకు మొహమాట అంటే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. నెక్స్ట్, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ C exceeds B. C exceeds B అంటే 2 parts 18,000 అంటే 1 part ఎంత? 9,000. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగాడు. 1 part
9,000. Total expenditure 7 plus 11, 18, 18 plus 7, 25, 25 plus 5, 30 plus 3, 33. 33 into 9. 33 into 9 అంటే 297 000. 297 000. Simple sum. Okay. Next one. Calculate. చూడండి. Sum of 8772 is divided between A, C and B in the ratio. A and C ratio ఇచ్చాడు. A and C ratio 2:3. C and B ratio 5:6. 5:6. సో ఇప్పుడు ఏమవుతుంది 10, 15, 18. 10, 15, 18. టోటల్ కాంపౌండ్ రేషియో రాస్తాం. ఇప్పుడు 15 పార్ట్స్ మీకు కావాలి సి అంటే. అంతేనా? సి షేర్ అంటే 15 పార్ట్స్. టోటల్ ఎంత 33, 43. 43 పార్ట్స్ 8772. ఇక్కడ క్యాలిక్యులేషన్ లో తప్పు చేస్తాం. క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి. 43 2 86 172 అంటే ఎంత 4s అనేసుకుంటాం. కానీ కాదు 04 ఎందుకంటే 2 నెంబర్స్ ఒకేసారి తీసుకుంటున్నాం కదా. సో 204 into 15 ఎంత అవుతుంది? ఇది 3060 అవుతుంది. 3060 అవుతుంది. ఓకే. నెక్స్ట్ సమ్ 41. నెక్స్ట్ సమ్ 6,241 divided among A, B, C, D in the ratio. ఓకే. A, B, C, D అబో అలా ఇచ్చాడు. సో ఫస్ట్ కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఎప్పుడు ఏం చేయాలి? లాస్ట్ రాయాలి. 3 C వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 10 ఓకే 8 నెక్స్ట్ 2 3 వచ్చింది. AB. సో ఇక్కడ 8తో మల్టిప్లై చేయండి. 16 24. ఇక్కడ మళ్ళీ 3తో 39. షేర్ ఆఫ్ ఏ అడిగాడు. టోటల్ షేర్ ఎంత? 33, 63, 69, 79. 79 పార్ట్స్ 6241. 79 పార్ట్స్ 6241. సరిపోయిందా? 79 పార్ట్స్ 6241. అప్పుడు మనకి ఏ పార్ట్స్ కావాలి? షేర్ ఆఫ్ ఏ కావాలి. అంటే 16 పార్ట్స్ కావాలి. అంతేనా? 16 పార్ట్స్. 16 పార్ట్స్ అంటే లాస్ట్ 3 digits షుడ్ బి డివిజిబుల్ బై 16. లాస్ట్ 3 digits షుడ్ బి డివిజిబుల్ బై 16. లాస్ట్ 3 digits దేంతో డివిజిబుల్ అవుతున్నాయండి? ఇది ఒకటి డివిజిబుల్ అవుతున్నట్టుంది. 1384. 1384 అంటే డైరెక్ట్ గా ఇంకా చూసిన వెంటనే మనం చెప్పేలా ఉండాలి కానీ మొత్తం అంతా క్యాల్కులేట్ చేసుకొని అదంతా టైం వేస్ట్. ఓకే. నెక్స్ట్ వన్ 14,800 divided among ABC such that 6 times A అంటే A by 2 equal to B by 6A equal to 4B equal to 5C. అప్పుడు A ఎంత అవుద్ది? A by 20 equal to B by 30 equal to C by 24. 2 15s, 2 12s, 2 10s. 10:15:12. A షేర్ అడిగాడు. టోటల్ ఎంత? 27 పార్ట్స్. 27 పార్ట్స్ 14,800. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? ఓన్లీ ఏ షేర్ కావాలి. అంతే కదా. ఏ షేర్ కావాలంటే ఐదర్ ఇది కానీ ఇది కానీ అవ్వాలి. అంతే కదా. ఓకే. క్యాల్కులేట్ చేయండి. సారీ 25, 37. 37 అంటే 37 4s 4 into 4,000 అవుతుంది. ఓకే. చూడండి ఏం లేదు. ఏబిసి రేషియో కనిపెట్టండి. 10, 15, 20, 12. సో టోటల్గా 37 పార్ట్స్ వచ్చినాయి. 37 పార్ట్స్ 14800. 37 4s అంటే 1 part 400 వచ్చింది. 10 parts కావాలి 4,000. ఓకే. నెక్స్ట్ చూడండి CGL 2019 మెయిన్స్ క్వశ్చన్. సమ్ అమౌంట్ ఆఫ్ మనీ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో 9:8:6 బట్ ఇట్ ఈస్ మిస్టేక్లీ డిస్ట్రిబ్యూటెడ్ as 1/9:1/8:1/6. LCM ఎంత? 9 into 8 72. ఓకే. 72 మల్టిప్లై చేయండి. 72 మల్టిప్లై చేస్తే 1/9 into 72 అంటే 8, 9, 12. ఓకే. ఇప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసినా సమ్ టోటల్ సమ్ అనేది మారదు. టోటల్ సమ్ మారదు. టోటల్ ఎన్ని పార్ట్స్ ఇది? 14, 9, 23. ఇది 29. అంతేనా? 21 + 8 29. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 ఈక్వల్ చేయాలి. 2 ఈక్వల్ చేయాలంటే దీన్ని 29తో దీన్ని 23తో మల్టిప్లై చేయాలి. సో డిఫరెన్స్ ఇన్ బి ఎంత? 8 into 29 240 232. 232 ఇక్కడ ఎంత? 180 207. ఓకే. టోటల్ ఎన్ని పార్ట్స్? 25 పార్ట్స్. 25 పార్ట్స్ 1000. 1 పార్ట్ ఎంత? 4 40. 1 పార్ట్ 40. మనకేం కావాలి? టోటల్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత? టోటల్ మనీ ఎంత డిస్ట్రిబ్యూటెడ్? ఇప్పుడు ఏం చేయాలి? 29 ఇంటూ టోటల్ ఎంత ఇది? 23 ఇంటూ 40. జస్ట్ అంతా చేయక్కర్లేదు.
జస్ట్ యూనిట్ డిజిట్ చూద్దాం. 9 ఇంటూ 3 27, 7 ఇంటూ 4 28 అంటే యూనిట్ డిజిట్ 8 ఆప్షన్ బి. ఓకే, మనకి ఇలాంటి క్వశ్చన్ కూడా మెయిన్స్ లో ఇచ్చారు.